ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం పాండవులు కామ్యకవనాన్ని విడిచిపెట్టి దైత్వవనానికి బయలుదేరి వెళ్ళారు అని తెలుసుకున్నాం. ద్వైతవనంలోకి ప్రవేశిస్తూ ధర్మరాజు గారు మిగిలిన నలుగురు తమ్ముళ్ళని పిలిచి అన్నగారిగా ప్రేమతో కొన్ని విషయాలు చెబుతాడు. ఇక్కడ సింహ, సరభ, సార్థులాది మృగాలు తిరుగుతూ ఉంటాయి. అనేకమైన మాయలు కలిగిన రాక్షసులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి సోదరులారా, మీరు సర్వకాలముల యందు పరాకుతో ఉండండి అని చెప్పాడు. తమ్ముళ్ళ మీద ప్రేమ చేత అరణ్యంలో ఉండే భయంకరమైన పరిస్థితులన్నీ అలా కనబడుతూ ఉంటాయి ధర్మరాజు గారికి. తమ పరాక్రమం చేత అరణ్యంలో ఉండే అత్యంత సంతోష విషయాలన్నీ కనబడతాయి మిగిలిన తమ్ముళ్ళకి. ఇది తేడా. అర్జునుడు, అన్నయ్య ఆ సంగతి అలా ఉంచు. పద్మ సరోవరాలు, పర్వతాలు, వాటి మీద చెట్లు, జింకలు, మహర్షులు, వారి కుటీరాలతో ఈ ద్వైతవనం ఎంతో అందంగా ఉంది. మనం సంతోషంగా ఇక్కడ ఉందాం అన్నయ్య అన్నాడు. పాండవులు దైత్యవనంలో ఉండగా మహానుభావుడైన మార్కండేయ మహర్షి వారి వద్దకు వచ్చారు. ఆయన పేరు చెప్పుకుంటే చాలండి, పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. యుగ యుగాల నుండి ఉన్నవాడు ఆయన. మార్కండేయ మహర్షి ఆయుర్దాయం అంటే అంత గొప్పది. అందుకే పెద్దల ఆశీర్వచనం చేసేటప్పుడు నీకు మార్కండేయ ఆయుష్ కలగాలిరా అని ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. అటువంటి మార్కండేయుడు వచ్చి ధర్మరాజు గారిని చూసి అన్నాడు, తండ్రి గారు చెప్పిన మాటను పట్టుకుని తమ్ముడితోటి భార్యతోటి అరణ్యవాసానికి వచ్చిన రామచంద్రమూర్తిని త్రేతాయుగంలో నేను చూశాను. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తుంటే చూశాను. ఇప్పుడు నువ్వు భార్య ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో అరణ్యవాసం చేస్తుంటే చూస్తున్నాను. మీ ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళు. ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేశారు. మీకు పరాక్రమం లేక కాదు, శక్తి లేక కాదు. ధర్మజ, నీవు ఎప్పుడూ సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకుని ఉంటావు. ఎందుకంటే ధర్మం మారుతూ ఉంటుంది కదండి. మారుతున్న ధర్మాన్ని పట్టుకుంటే మారని సత్యం తెలియబడుతుంది. మారిపోతున్న ధర్మాన్ని శాస్త్రవిహితంగా పట్టుకోవాలి. కాబట్టి ఆయన అన్నాడు, ధర్మరాజా, నీవు అటువంటి సత్యధర్మ నిరుతుడివి. ధర్మాన్ని పట్టుకుని సత్యంగా నిలబడడానికి యోగ్యమైన స్వరూపాన్ని పొంది ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. లోకంలో చెదపురుగులు పుట్టినట్లు కొన్ని కోట్ల మంది పుట్టారు. ఎంతోమంది రాలిపోయారు. ఎందరో ఎన్ని కోట్ల మందో వెళ్ళిపోయారు. కానీ వారిలో కొంతమంది పేర్లు మిగిలిపోయాయి. సగర, భరత, నల, యయాతి, వైన్య, నాభాగుడు ఇలాంటి రాజు పేర్లు మిగిలిపోయాయి. ఎందుకు మిగిలిపోయాయో తెలుసా? వాళ్ళు సత్యధర్మాలని పట్టుకున్నారు. వాళ్ళందరినీ నేను చూశాను. ఇవాళ నిన్ను చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ సత్యధర్మాలు నిన్ను కాపాడతాయి. ఏమీ బెంగపెట్టుకోకు. తమ్ముళ్లతో వనవాసం నీకు సకల శ్రేయోభివృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తుంది. నీవు ఒకనాడు యావత్ ధరణి మండలానికి పరిపాలకుడు అవుతావు అని ఆశీర్వదించి మార్కండేయ మహర్షి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. జీవితంలో మార్కండేయ మహర్షి యొక్క అనుగ్రహం పొందడం కన్నా కావాల్సింది ఏముంటుందండి? అందుకనే ముందు మనం చెప్పుకున్నాం కదా, అరణ్య పర్వం అనేక మంది ఋషులు పేర్లు, మహానుభావుల పేర్లు చెప్పుకుంటాం. ఆ పేర్లు చెప్పుకున్నంత మాత్రాన, విన్నంత మాత్రాన్నే మనకున్నటువంటి పాపరాశి భగ్నమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మహర్షుల పేర్లందరూ కూడా మనకి అరణ్యవాసంలో వస్తాయి, అరణ్య పర్వంలో వస్తాయన్నమాట. ఇప్పుడు మార్కండేయ మహర్షి యొక్క అనుగ్రహం పొంది ఉన్నటువంటి ధర్మరాజు గారు చాలా సంతోషించారు. అయితే మార్కండేయ మహర్షి వెంట ఒక దోల్ఖ్యు అనే మహర్షి వచ్చాడు. ఆయన వచ్చి, నాయన, అరణ్యవాసం చేస్తున్నాను, తమ్ముళ్ళతో కలిసి ఏదో వనమృగాలు తిరిగినట్టుగా తిరుగుతున్నాను, జింక చర్మం కట్టుకుని ఉన్నాను, కందమూలాలు తింటున్నాను అని బెంగ పెట్టుకోకు. ఈ వనవాసం నీ అభ్యున్నతి కొరికే వచ్చింది. ఈ వనవాసం నీ తమ్ముళ్ళ అభ్యున్నతి కొరికే వచ్చింది. కాబట్టి నా మాట నమ్ము. దుష్టులైన దుర్యోధనాదులు మడిసిపోతారు. ఈ వనవాస కారణం చేతనే మీరు పరమేశ్వర అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది రాబోయే కాలంలో ఈ ధరణి మండలానికి అంతటికీ పరిపాలకులవుతారని ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అసలు భారతంలో మనకి ఎందుకండి చెప్పడం? ప్రధాన కథ యందు అంతర్భాగం కాదని వీటిని విడిచిపెట్టేసేయకూడదు, అంటే వదిలిపెట్టకూడదు. ఎందుచేతనంటే పాండవులు కూడా మనుష్యులే. వాళ్ళు కూడా మనుషులైన కారణం చేత వాళ్ళ మనస్సులో ఒక భావన ఉంటుంది. అంతంత అంతఃపురాలలో ఉన్నాము, అన్ని చీనీ చినంబరాలు కట్టుకున్నాం, అంటే పట్టు వస్త్రాలు కట్టుకున్నాం, అంత వైభవాన్ని అనుభవించాం. దుర్యోధనుడికి మాట ఇచ్చామని 13 సంవత్సరాలు మనం అరణ్యంలో ఉండవలసిన కర్మ మనకేమిటి? కపటద్యూతంలో అవన్నీ పొందాడు. మన పరాక్రమంతో వాడికి ఎదురు తిరిగితే అతడు ఏం చేయగలడు? 13 ఏళ్ళు వేచి చూడకుండా ఇప్పుడే యుద్ధం చేస్తే ఇప్పుడు దుర్యోధనుడు మడిసిపోతాడు. రాజ్యం మనదవుతుంది. ఎందుకు వచ్చింది మనకి ఆ వనవాసం అని అనిపిస్తూ ఉంటుంది. మనుషులకు అంతే కదండి. బాధ వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరగడం, ఇలా తప్పుదారిని వెళ్ళిపోయినా పర్వాలేదే అనిపిస్తూ ఉంటుంది.
అలా అనిపించడం ధర్మం నుంచి ఎప్పుడైనా పక్కకి వెళ్ళిపోవడానికి, దాని నుంచి ఒక నిరాశను పొందడానికి కారణం అయిపోవచ్చు. అలా అయిపోకుండా ఉండాలి అంటే మహాత్ములైన వారు వచ్చి హెచ్చరిక చేస్తూ ఉండాలి. మనం సక్రమ పదంలోనే ఉన్నాము అని గుర్తు చేస్తూ ఉండాలి. అందుకే మహర్షులు వచ్చి మళ్ళీ మళ్ళీ ఆశీర్వచనం చేస్తారు. వాళ్ళ వాక్కు పాండవులకు అంగరక్ష. పాండవులకు అంత స్థాయికి తీసుకువెడుతూ ఉంటుంది వాళ్ళ యొక్క ఆశీర్వచనం. ఈ విధంగా ఒక దాల్ఖ్యుడు అనే మహర్షి కూడా వచ్చి ఆశీర్వచనం చేసి వెళ్ళారు. ఒకరోజు ధర్మరాజు గారు కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ద్రౌపదీదేవి ధర్మరాజు వద్దకు వచ్చింది. వృద్ధు కొడుకు పలుకు విని క్రూరుడై పాపబుద్ధి చేసి మిమ్ము భూతలంబు వెలువరించి రాజ్య విభజంబు కొని ఇప్పుడు అలుకసెడి సుచిత్తుడయ్యే నొక్క. ద్రౌపదీదేవి ఇక్కడ ధృతరాష్ట్రుడిని పెద్ద మామయ్య గారు అనలేదు. ఈ శ్లోకం వింటే మీకు అర్థమవుతుంది. అంటే ఆవిడ మనసుకి ఎంత బాధ కలిగిందో ఆలోచించండి. లోకంలో ఎవరి మీదైనా చాలా అసహ్యం వేస్తే ఇక వాడి పేరు ఎత్తరు. అందుకనే ఇక్కడ ద్రౌపదీదేవి ధృతరాష్ట్రుడి పేరు కానీ దుర్యోధనుడి పేరు కానీ ఉచ్చరించలేదు. మహాపతివ్రత మనసులో అంత భేదాన్ని కారణమైనటువంటి భూమి మీద 10 కాలాలు అన్నం ఎలా తింటారండి? అలా అన్నవాళ్ళు, ఆవిడని బాధ పెట్టిన వాళ్ళు. ధృతరాష్ట్రుడు ఆయన బిడ్డలు ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాయి? కాబట్టి మార్కండేయుడు ఆదిగా గల మహర్షులు పాండవుల్ని అనుగ్రహిస్తున్నారు. ధృతరాష్ట్రుణ్ణి ఆయన పిల్లల్ని ఎవ్వరూ అనుగ్రహించడం లేదు. పైగా మైత్రేయుడు శపించాడు. సాక్షాత్తు వ్యాసుడు వస్తే ఆయన మాట విన్నవాడు లేడు. పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయిపోవడం అంటే ధార్తారాష్ట్రుల ఆయుర్దాయం క్షీణించిపోవడం అన్నమాట. ఇది అక్కడ ఉన్న విశేషం. ధర్మానుష్ఠాన చేత పాండవుల బలం పెరగడం, వీళ్ళు కష్టపడడానికి చేసినటువంటి మాయాజూతం వలన వాళ్ళ పాపం పెరగడం ఒకేసారి జరుగుతున్నాయి. వీళ్ళకి వాళ్ళ అన్నంగా వండబడుతున్నారు. ఇది కౌరవులకు తెలియక భోగిస్తున్నాము అనుకుంటున్నారు. లోకంలో ఎక్కడైనా అంతేనండి. ఒకడిని ఏడిపించి నీవు ఏదో దోచి వచ్చి అనుభవిస్తున్నానని అవతలవాడు ఏడుస్తున్న కొద్దీ వీడు పడిపోవడానికి కావలసిన పాపం వాడి ఖాతాలో వండబడుతూ ఉంటుంది. అందుకే మనకు బలం ఉంది కదా అని ఒకటి ఏడిచేటట్టుగా ఎవడిదో తెచ్చి మనం అనుభవించకూడదు. బలం ఉన్నా బుద్ధి ఉన్నా ఆ పనులు చేయకూడదు. అలా చేయడం చాలా తప్పు. కాబట్టి ఇక్కడ ద్రౌపదీదేవి ఎంతో ఖేదపడింది. కాబట్టే ధృతరాష్ట్రుడిని పెదమామగారు అనకుండా ఆవిడ ధృతరాష్ట్రుని వృద్ధుడు అని సంబోధించింది. ఆ ముసలాయన కొడుకు మాటలు విని మిమ్మల్ని ఈ భూమండలం మీద పరిపాలన చేయకుండా అడవులకు పంపించేశాడు కదా, ఇప్పటికైనా కడుపులో కోపం తగ్గి ప్రశాంతంగా ఉంటాడంటారా అని అడిగింది. అడిగి అంటే ఆవిడికి మనసులో ఎంత బాధ వేసిందో చూడండి. ఆ ధృతరాష్ట్రుని మనస్సు కాదు, అది ఇనప ముద్ద, అది బండరాయి, అది కరగదు. అందుకే మిమ్మల్ని తన కొడుకులు తోలనాడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే తప్పు, మీరు అలా అనకూడదు అని కొడుకులతోటి ఒక్క మాట అనలేకపోయాడు. ఆవిడ చింత తన గురించి కాదు, తన భర్తల గురించి బాధపడుతోంది. అది ఆమె పాతివ్రత్యం. ఆవిడ ఇంకా అంది, నీ మాటకు కట్టుబడి నీ 4 తమ్ముళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళిపోకుండా ఉండిపోయారు. నీవు కానీ వాళ్ళని అనుమతించి ఉంటే కౌరవులెవరూ మిగిలి ఉండేవారు కాదు. నీ తమ్ములు నీ యందు మిక్కిలి భక్తి ప్రపత్తులు కలిగిన వారు. వాళ్ళు సింహం పిల్లల లాంటి వాళ్ళు. కానీ ఈవేళ వాళ్ళు బోనులో పెట్టిన సింహం పిల్లల్లా ఉన్నారు. బోనులో పెట్టినా సింహం పిల్లే. కానీ లోపల నేనుగా బతకలేకపోతున్నానని బోనులో సింహం పిల్ల ఎంత బాధపడుతుందో వాళ్ళు అలా బాధపడుతున్నారు. నీ చేతి సైన్యం వాళ్ళకి అడ్డు వస్తోంది. నీకు కోపం రాదా? చక్కగా అరణ్యవాసం చేస్తూ గడిపేస్తున్నావే, మనకెందుకురా ఈ కష్టాలు అని నీవు ఒక్క మాట అంటే చాలు, వాళ్ళు వెళ్ళి దుర్యోధనాదుల మీద పడిపోతారు. వాళ్ళు ఎన్నో సుఖాలు అనుభవించవలసిన వాళ్ళు, పట్టుపాన్పుల మీద పడుకోవలసిన వాళ్ళు ఇప్పుడు కటిక నేల మీద పడుకుంటున్నారు. మృష్టాన్న భోజనం చేయవలసిన వారు మునుల్లా కందమూలాలు తెచ్చుకుని తింటున్నారు. అనేక మంది మహారాజులు వచ్చి ప్రతిరోజు పాదపీఠం మీద పెట్టబడిన నీ పాదాలకు నమస్కరించి, ఆ కారణం చేత రాజుల కిరీటాలలో పొదగపడిన మణులు కాంతుల చేత ఎరుపెక్కవలసిన నీ పాదాలు అరణ్యంలో తిరిగిన కారణం చేత పర్వతముల ధాతువుల అంటుకుని ఎరుపెక్కి ఉన్నాయి. 10,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి బంగారు పాత్రలలో వారు ఆచమనం చేసి భోజనం చేసిన తర్వాత బ్రాహ్మణోచిష్టంగా భోజనం చేసే అలవాటు ఉన్న నువ్వు పచ్చి ఆకు పెట్టుకుని దాని మీద భోజనం చేస్తున్నావు. ఎక్కడో అంతఃపురంలో కమ్మని భోజనం చేయవలసిన ధర్మరాజా, ఇవాళ దుంపలు, తేనె, కాయలు, పళ్ళు తెచ్చుకుని తింటున్నావు.
10,000 ఏనుగుల బలం కలిగిన భీమసేనుడు కేవలం కాయలు పళ్ళు దుంపలు తిని చిక్కిపోయాడు. 5 బాణాలని ఏకకాలంలో ఏ చేతితోనైనా విడిచిపెట్టగలిగిన కవ్వడి అయిన పార్థుడు ఇవాళ తన గాంధీవనానికి, తన పౌరుష పరాక్రమాలకు, తన ధనుర్విద్యకు అవకాశం లేక జంతువుల వెంట పరిగెత్తి బాణాలను వేసుకుంటున్నాడు. సౌఖ్యాలకే అలవాటు పడిన నకుల సహదేవులు పరమదీనులై అరణ్యవాసం చేస్తున్నారు. మనుష్యుని యందు 2 ఉంటాయి. ఒకటి ఓర్పు, రెండవది పరాక్రమము. ఈ 2 ఒకదానికొకటి ఆపుకుంటూ ఉంటాయి. ఎంతో పరాక్రమం ఉన్నవాడు విజృంభించకపోవడానికి కారణం ఓర్పు. ఓర్పు పట్టి తేజస్సును అణిచేసుకుంటున్నాడు. ఒకప్పుడు బలిచక్రవర్తి తన తాతగారైన ప్రహ్లాదుడిని ఓర్పు గొప్పదా పరాక్రమం గొప్పదా అని అడిగాడు. ఎంతో పరాక్రమం ఉండి కూడా అర్ధరహితంగా ఓర్పు పట్టడం మంచిది కాదు. అలాగే ఎంతో పరాక్రమం ఉన్నది కదా అని ఓర్పు విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళడమూ మంచిది కాదు. ఎంత ఓర్పు పట్టాలో అంత ఓర్పు పట్టాలి. ఎప్పుడు పరాక్రమం ప్రదర్శించాలో అప్పుడు పరాక్రమం ప్రదర్శించాలి. రెండిటినీ ప్రదర్శించాలి తప్పితే ఏదో ఒకటి పట్టుకుని రెండవ దానిని విస్మరించకూడదు. అలా విస్మరిస్తే అది వ్యక్తి వికాసానికి మార్గం కాదు అని ఆనాడు ప్రహ్లాదుడు బలచక్రవర్తికి చెప్పాడు. ధర్మరాజా, నీవు ఆ మాట ఎందుకు పాటించడం లేదు? నువ్వు ఓర్పు పట్టి ఉండడానికి అవతల వాళ్ళు కూడా ఏదో ఒకసారి జూదం ఆడి నిన్ను అరణ్యానికి పంపించిన వాళ్ళైతే ఊరుకోవచ్చు. ధార్తారాష్ట్రులు తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఒకసారి ద్యూతం ఆడి మిమ్మల్ని రాజభ్రష్టుల్ని చేసి నన్ను ఎంతో అవమానించారు. ఏదో ధృతరాష్ట్రుడు రాజ్యం ఇచ్చాడు, వెళ్ళిపోయాం. మళ్ళీ మాయాద్యూతానికి పిలిచాడు. 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని మిషపెట్టి మనల్ని అడవులకి పంపించాడు. మనల్ని ఇంత బాధ పెడుతూ కవ్విస్తూ అవమానం మీద అవమానం చేస్తూ తప్పు మీద తప్పు చేస్తున్న కౌరవుల పట్ల తమ తేజస్సును ప్రకటించవలసిన సమయం ఆసన్నమైనప్పటికీ ధర్మమన్న మాటని అడ్డుపెట్టి ఓర్పు వహిస్తూ నీవు ఎందుకు పరాక్రమంతో విజృంభించడం లేదు? ఎందుకు నీకు కోపం రాదు? నీకు అసలు కోపం రాదా? కోపం వచ్చి నీ తమ్ముళ్ళతో మాట్లాడవా? ఎప్పుడూ ఓర్పు అన్నమాట ఒక్కదానినే నమ్ముకుంటావా? నీ చరిత్రలో పరాక్రమము అన్న మాటకు స్థానం లేదా? ఎన్నాళ్ళు ఇలా ధర్మం అన్న మాట చెప్పి అరణ్యవాసం చేస్తూ ఇలా కూర్చుంటావు? ఎన్నాళ్ళు నీ తమ్ముళ్ళు కష్టపడాలి? మీ కష్టాలు చూసి నేను బాధపడుతున్నాను. మీరు ఎక్కడ ఉన్నా మీ సేవే నాకు సంతోషం. కానీ ఈ కష్టాలు ఎన్నాళ్ళు? నీ పరాక్రమంతో విజృంభించవా? నీకు కోపం రాదా అని అడిగింది. ఆవిడ బాధ ఆవిడది కదండి. ఎందుకంటే ఎంతో అవమానం పొందినటువంటి స్త్రీకి అవమానం పొందినప్పుడు ఆ అవమానాన్ని పోగొట్టేటట్టుగా అవతలవాడిని ఓడించడం భర్త యొక్క ధర్మం కదండి. కానీ భర్త ఏమీ మాట్లాడకపోయేసరికి ఆవిడకు ఉక్రోషం వచ్చేసింది. అందుకని ధర్మరాజు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడేమో అన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. అయితే ధర్మరాజు గారే. ఆయన తనను తాను ఎంతగానో పరిశీలించుకుంటాడు. కోపం అన్నది ఎక్కడి నుంచో రాదండి, మనలోనే ఉండి పైకి లేస్తుంది. బయట నుండి వచ్చేదైతే వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా, దాని నుండి తప్పించుకోవచ్చు. కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఫలానా చోటు నుంచి వస్తుంది అని ఉండదు. రావడానికి అదను కోసం మన మనసులోనే కూర్చుని ఉంటుంది. కోపం వచ్చింది అంటారు, అది ఎక్కడి నుంచో రావడం కాదు, మనలోనే ఉండి అవకాశం చూసుకుని, అవకాశం లేకపోయినా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారు ఈ మాటలన్నీ విన్న తర్వాత అన్నారు, ద్రౌపది, కోపం తెచ్చుకోమని కదా చెబుతున్నావు. కోపం వస్తే ఒక్క ధార్తారాష్ట్రులనే చంపమంటామని అనుకోవద్దు. కోపం వస్తే ఏమవుతుందో తెలుసా ద్రౌపది? నన్ను కోపం తెచ్చుకోమని పదే పదే చెబుతున్నావు, కానీ క్రోధమే పాపం. అంటే కోపం తెచ్చుకోవడమే పాపం. క్రోధం ఏది ఈశ్వరుడు చెయ్యొద్దని చెప్పాడో వాటన్నిటినీ చేయిస్తుంది. అది ధర్మ అర్థ కామాలని చెడగొట్టేస్తుంది. చాలా కోపానికి వసుడైపోయినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణను కోల్పోతాడు. చివరికి తన గురువును కూడా నిందిస్తాడు. ఎంత పెద్దవారనైనా సరే యుక్తాయుక్త విచక్షణ లేకుండా వధించేస్తాడు. తనను తాను కూడా చంపేసుకుంటాడు. కోపం ఎక్కువైపోయిన వాడు ఆత్మహత్య కూడా చేసేసుకుంటాడు. కాబట్టి ధర్మాన్ని నమ్ముకున్న నాలాంటి వాళ్ళకి కోపం తెచ్చుకోమని నీవు చెప్పడం, నేను తెచ్చుకోవడం సబబే. ఎవడు జ్ఞానాన్ని పొందిన మహాత్ముడు ఉంటాడో వాడు జ్ఞానం అనబడే నీటి చేత కోపం అనబడే అగ్నిని చల్లార్చేస్తాడు. కాబట్టి ద్రౌపది, క్రోధం పొందకూడదు. ఎప్పుడూ యుక్తాయుక్తంతో జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి అన్నాడు. ఆ మాటలు విని ద్రౌపదీదేవి ఏమిటో, ఇంత మంచి మనిషి, ఇప్పుడు కూడా కోపం రాదు, ధర్మం ధర్మం, సత్యం సత్యం అని అలా పట్టు కూర్చున్నాడే తప్పితే ఈయన కష్టాలు అనుకుని నిజమే కదండి. అసలు నిజానికి కోపం అనేది వస్తే
యుక్తాయుక్త విచక్షణ కోల్పోతాము అన్నది నిజంగా నిజం. ఎందుకంటే చూడండి, పిల్లల మీద ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తూ ఉంటుంది. మార్కులు సరిగ్గా తెచ్చుకోలేదనో, ఏదో అక్కర్లేని పని చేశాడనో, ఎవరో అవతల వాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఆడుకుంటూ బాల్ తీసుకొచ్చి మా ఇంట్లో పడేశాడండి, అది కిటికీకి తగిలింది, గాజు ఆ అద్దం పగిలిపోయింది అని ఏదో నేరంగా చెప్పాడనుకోండి, ఇంకా అవతల వాళ్ళు మన పిల్లాడిని తక్కువ చేసి మాట్లాడేశారన్న కోపం వచ్చేస్తుంది. ఆ కోపం ఎవరి మీద చూపిస్తాడు? చూపిస్తే భార్య మీద. నువ్వు సరిగ్గా పెంచట్లేదు, పిల్లల్ని అలాగైనా బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పడం, ఇంట్లో ఏదో ఒకటి ఆడించలేవా, అయినా వాళ్ళు ఆడుతున్నప్పుడు చూసుకోలేవా అనేనా అంటాడు. లేదా ఈ పిల్లవాడిని, ఇలా నీ ఇష్టం వచ్చినట్టు ఆడేసి ఆ అవతల వాళ్ళు కిటికీ అద్దాలు అవి పడగొట్టేస్తున్నావు, నువ్వు అవన్నీ పడగొట్టినందుకు మళ్ళీ మేము కట్టించి ఇవ్వాలి, ఎంత డబ్బులు అవుతాయో తెలుసా అని పిచ్చకోపం వచ్చేసి వాడిని కొట్టేస్తారు. ఆ కొట్టేటప్పుడు ఎక్కడైనా తగలకూడని చోటు తగిలితే ఆ పిల్లవాడు ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోతాడండి. ఎంత అనుకోని పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారు అంటే, ఈ రకంగా మనం యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా, ఆయన అన్నట్టుగా, ధర్మరాజు గారు అన్నట్టుగా, తన కోపం వల్ల తననే సంహరించుకుని ఆత్మహత్య చేసుకునేటటువంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంతే కదండి. ఒక్కొక్కసారి ఏదో బాధలు కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు చిచి ఈ జీవితం కూడా ఓ జీవితమేనా అని కోపం వచ్చేసి ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ క్షణం ఒక్క నిమిషం స్థిమితపడి మనకంటే కష్టాల పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుని ఉంటే అటువంటి హత్యలు ఆత్మహత్యలు చేయకుండా ఉంటూ ఉంటారు. కాబట్టి ధర్మరాజు గారు చెప్పినవన్నీ విన్న తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆయనకు కోపం రాదేంటిరా బాబు, ఇలాంటి ఆయనకి ఇన్ని కష్టాలు వచ్చాయి అనుకుని ద్రౌపదీదేవి అంది, విధాత, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని కష్టాల పాలు చేస్తావా? ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి సుఖాలు ఇచ్చావా? అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకే నీకు సన్నిహితులేమోనని నాకు అనిపిస్తోంది అని ద్రౌపదీదేవి మనసులో అనుకుని పైకి గొణికింది. విధాత అంటే ప్రపంచానికి అంతటికీ తండ్రి అయినటువంటి వాడు ఎవరు? ఆ పరమేశ్వరుడు. కానీ ధర్మరాజు గారే అమ్మ మాటలు విన్నారు. విని అన్నాడు, మన కష్టంలో ఉన్నామని దైవాన్ని దూషించడం ఇంకొక తప్పు. మధ్యలో ఆయన్ని ఎందుకు నిందిస్తావు? మనం చేసిన దోషానికి మనం అనుభవిస్తున్నాం. మనల్ని 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామన్నాం, అడవికి వచ్చాం. ఇప్పుడు మధ్యలో బ్రహ్మగారి ఊసేందుకు? మధ్యలో ఆయన్ని నిందించడం ఎందుకు? అది తప్పు. దైవ దూషణ చేయకూడదు అన్నాడు. ఇది ద్రౌపదికి ఒక్కతికే కాదు, మనందరికీ కూడా చెప్పాడు. ధర్మరాజు గారు ద్రౌపదిని అడ్డుపెట్టి మనకి చెప్పినట్టుగా భారతంలో వ్యాస మహర్షి రాశారు. దాన్ని నన్నయ్య గారు అనువదించారు. కాబట్టి మనకి బాధ వస్తోంది, మనకి సుఖంగా లేదు, ఏదో మంచి జరగలేదు అని పరమేశ్వరుని నిందించకూడదు. చాలామంది నాకు విరక్తి వచ్చేసింది, నీకు దేవుణ్ణి దలుచుకోలేదు, నాకు ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో ఇంక అప్పటి నుంచి విరక్తి అనేది వచ్చేసిందండి అంటూ ఉంటారు. విరక్తి రావడానికి పరమేశ్వరుడా అండి కారణం? ఎన్ని పాపాలు చేస్తే ఆ రకంగా అనుభవించాల్సి వచ్చిందో అది మనం గ్రహించుకోం. మనం చేసినవన్నీ ఒప్పులే అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి దైవ దూషణ అనేది ఎప్పుడూ చేయకూడదు. సుఖంగా ఉన్నప్పుడు నేనే చేసేసాను అని గర్వించుకుని పరమేశ్వరుని మరిచిపోయేటట్టు, బాధ కలిగినప్పుడు పరమేశ్వరుడే ఈ రకంగా చేస్తున్నాడు. చాలామంది ఒక చిన్న విషయంగా అది హాస్యాస్పదంగా ఉంటూ ఉంటుంది. గుళ్ళకెడుతూ ఉంటారండి. సోమవారం శివుడి గుడికి, మంగళవారం వినాయకుడి గుడికి, బుధవారం ఆయన అయ్యప్ప స్వామి గుడికి, గురువారం బాబాగారి గుడికి, శుక్రవారం లక్ష్మీదేవి గుడికో, కనకదుర్గాదేవి గుడికో, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి, ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తి గుడికి, ఇలా రోజు వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఓసారి ఆఫీస్ టైం అయిపోవడమో, లేకపోతే ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చో, ఏదో ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళలేదే అనుకోండి, ఆ రోజు ఏదో అనుకోకుండా కాలికి దెబ్బ తగలడమో, ఏదో చెడు వార్త వినడమో, లేకపోతే పర్సు పోవడమో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏవో జరిగాయి అనుకోండి, వెంటనే వాళ్ళు ఏమంటారో తెలుసా అండి, ఇవాళ సోమవారం కదండి, శివుడి గుడికి వెళ్ళలేదు, అందుకే ఆయన కోపం వచ్చి ఈ రకంగా చేశాడు అంటూ ఉంటారు. చాలామంది వినే ఉంటారు ఈ మాట. శివుడికి గుడికి వెళ్ళనంత మాత్రాన కోపం వచ్చేసి నీ పర్సును పోగొట్టడమో, నీకు దెబ్బ తగలడమో, ఏదో చెడు వార్త వినడమో చేసేటటువంటి శాడిస్ట్ అండి ఆయన కాదు కదా. పరమేశ్వరుడు ఏదో ఇంకా జరగవలసినది పోగొట్టి నీకు కాలికి చిన్న దెబ్బ తగలడంతోటో, లేకపోతే ఇల్లంతా దోచేసుకోవలసిన పరిస్థితి ఉండి కూడా చిన్న పర్సు పోవడం, అందులో ఎంతో డబ్బు లేకుండా ఆ పర్సు పోగొట్టుకోవడం లాంటిదో చేస్తూ ఉన్నాడు అని ఎందుకు అనుకోరు? కాబట్టి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు పరమేశ్వరుని దూషించడం, ఆయన వల్లే ఇలా జరిగింది అనుకోవడం, సంతోషమైన విషయాలు మనకి ఏదో
లాభం పొందేటటువంటి విషయాలు జరిగినప్పుడు ఇదంతా నా కష్టార్జితం అనుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు అని ధర్మరాజు గారు మనకి భారతాన్ని అడ్డుపెట్టుకుని చెప్పినట్టుగా వ్యాస భగవానుడు, నన్నయ్య గారు రాసి మనకి వినిపించారు. కాబట్టి ఈయన ధర్మరాజు గారు ఈ రకంగా పరమేశ్వరుణ్ణి దూషణ చేయకూడదు అని అన్న తర్వాత ద్రౌపదీదేవి ఏమంది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. అరణ్య పర్వం చాలా ముఖ్యమైన పర్వం. ఇందులో చెప్పేటటువంటి ప్రతి మాటని మనం మనస్సులో ఉంచుకుని, మనం జీర్ణించేసుకుని, మన రక్తంలోకి ప్రవహింపజేసేసుకుంటే చక్కగా మనం అటువంటి మాటలు ఎప్పుడైనా పొరపాటున ఏదైనా పని చేద్దామన్నా, ఏదైనా ఒక మనిషిని బాధ పెట్టాలన్నా ఇటువంటివన్నీ గుర్తొచ్చి ఆ పనులు చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా చాలా శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. కాబట్టి రేపు ద్రౌపదీదేవి ఆ విషయాన్ని విన్న తర్వాత ఏం మాట్లాడింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.